ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసాయండి. 4th వీక్ నామినేషన్స్ అయితే సూపర్ అండి. సోనియా ముందే చెప్పింది మనకి, యష్మి ముందే చెప్పేసింది కదా, మణికంఠన అండ్ సోనియాని నామినేట్ చేస్తా అని చెప్పేసి పృథ్వీతోటి చెప్తుంది. అదేవిధంగా మణికంఠన అండ్ సోనియాని ఇద్దరిని చేసేసింది తను. ఇక నబీల్ అండి, అమ్మో అసలు ఆ వర్డ్కి ఇంకొకరు అయితే ఎమోషనల్ అయిపోయి వెంటనే లోపలికి వెళ్ళిపోతారు కావచ్చు, అంత పెద్ద మాట మాట్లాడేశాడు అన్నమాట. సో ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనకి 4th వీక్ నామినేషన్ కదా, ఎవరెవరు ఉన్నారు ఏంటి ఏ విధంగా జరిగింది నామినేషన్ అనేది మనం ఈరోజు చూద్దామండి. ఎపిసోడ్ రివ్యూ. రంగ రంగ రంగస్థలన అనే సాంగ్ తోటి మనకి ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, డే అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ మణికంఠ అండ్ నబీల్, ఆదిత్య గారు ముగ్గురు కూర్చుంటారు. మణికంఠ నబీల్ని అడుగుతాడు, నువ్వు ఈ వీక్ నామినేషన్లో ఉంటున్నావు అని అనుకుంటున్నావు అంటే, నేను ఎందుకు ఉంటాను, నేను 100% కరెక్ట్గా ఆడాను, యాజ్ అ సంచాలకుడిగా ఆడాను, ప్లస్ గేమ్ కూడా ఇచ్చాను అని చెప్పేసి అంటాడు. అక్కడ లేని వాళ్ళు ఉంటారు అని అనగానే మణికంఠ మాడమొహం వేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మనకి నబీల్ పిలిచినా తను రాడు అన్నమాట. ఇక డైరెక్ట్ మనకి నామినేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అండి ఫస్ట్ వచ్చేసి మనకి ఆదిత్య గారితో నామినేషన్ అనేది స్టార్ట్ అయింది. తను వచ్చేసి పృథ్వీ అండ్ మన సోనియాని ఇద్దరిని నామినేట్ చేశాడు. పృథ్వీని ఏంటంటే, మీలో ఉన్న టాలెంట్కే హ్యాట్స్ ఆఫ్, కాకపోతే మీ దాంట్లో మ్యాడ్నెస్ ఉంది ప్లస్ అగ్రెసివ్నెస్ ఉంది అని. అంటే మ్యాడ్నెస్ ఎక్కడ బిహేవ్ చేస్తావు అంటే, అసలు నువ్వు గేమ్ ఆడేటప్పుడు ఏం మాట్లాడుతావు, ఎలా బిహేవ్ చేస్తావు అనేది, ఎలా ఉంటావు అనేది నీకే తెలియదు. ఎవరన్నా నీకు నచ్చిన వాళ్ళు చెప్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ బాగా అవుతున్నావు, అది నచ్చట్లేదు అని చెప్తారు అన్నట్టు. ఆ పాయింట్గా నేను నామినేట్ చేస్తున్నాను అంటే, ఓకే అగ్రెసివ్నెస్ అంటే నేను ఒప్పుకుంటాను, బట్ మ్యాడ్నెస్ అంటే మాత్రం నేను ఒప్పుకోలేను అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఇక్కడ ఆదిత్య గారు మాట్లాడుతూ ఉంటే సోనియా కూడా మాట్లాడుతుంది అండి. సో అది ఒకటి తనకి మైనస్ పాయింట్ అయిపోయింది. వచ్చేసండి సోనియాని నామినేట్ చేస్తాడు. స్టార్టింగ్ 3 డేస్లో కనిపించినట్టుగా మీరు తర్వాత లేరు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అంటే అప్పుడప్పుడు మైక్ తీసి, అంటే ఏంటి ఎందుకు కనిపించలేదంటే, మీరు అప్పుడప్పుడు మైక్ తీసేసి మాట్లాడుతున్నారు అని అంటే, ఎప్పుడు మాట్లాడంటే ఇక్కడ గార్డెన్ ఏరియాలో ఉన్నప్పుడు చాలా టైమ్స్ మీరు మాట్లాడారు, చాలా టైమ్స్ మీకు బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు అని అంటే, అది నా పర్సనల్ మ్యాటర్, బిగ్ బాస్ గారు అనౌన్స్ చేసినాక నేను వేసుకున్నానా లేదా మైక్ అని చెప్పేసి చెప్తుంది. సో అక్కడ మనకి లైవ్లో ఏం జరుగుతుందో అనేది మనం చూడండి కాబట్టి నాకు తెలీదు. సో మనకైతే ఎంతటి ఎపిసోడ్ రివ్యూలో అయితే మనకి ఎపిసోడ్లో అయితే మనకి అలా అయితే ఏం చూపించారండి. తను మైక్ తీసి మాట్లాడిందని చెప్పేసి, మేబీ మాట్లాడింది కావచ్చు, తన బిహేవియర్ కొంచెం తేడాగా ఉంది కాబట్టి ఆదిత్య గారు అమ్మాయి కాబట్టి డైరెక్ట్గా అంటే ఎక్కడ నెగిటివ్ అయిపోతారని ఆలోచించి ఆ విధంగా చెప్పిర్రు అన్నట్టుగా ఒక చిన్న డౌట్ అనేది వచ్చింది. ఏంటని అంటే, ఇంకా ఆదిత్య గారిని నువ్వే యూజ్ చేసి నువ్వు ఏం ఆటనే ఇవ్వవు అన్నట్టుగా ఆదిత్య గారిని మాట్లాడేసింది అన్నమాట తను. నువ్వు ప్రతి చోట ఎక్కడ గుసగుసలు పెట్టినా అంటే, నువ్వు ప్రతి చోట గుసగుసలే ఉంటాయి, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ గుసగుసలే ఉంటాయి, నువ్వు అసలు హౌస్లోనే కనబడవు, ఎక్కువగా నువ్వు ఎవరితోటి ఉన్నావో వాళ్ళతోటే ఉంటావు అని చెప్పేసి అంటారు అన్నట్టు. అందరూ అదే అన్నారండి. ఎందుకు అని అంటే, కొంచెం ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ అనేది దాటితే అట్లనే ఉంటుంది. మనకు క్లోజ్ ఉన్న పర్సన్ తప్పు చేస్తే కరెక్ట్ చేయాలి, కానీ నువ్వేంటని అంటే ఎక్స్ టాస్క్లో నువ్వు పృథ్వీని రెచ్చగొట్టినావు, నన్ను తను చాలా హర్ట్ చేశాడు, నా మెడ పట్టేసుకున్నాడు, తను చాలా మందిని అగ్రెసివ్నెస్ చూపించాడు, మనకంట మీదికి వెళ్ళేసి తిట్టేశాడు, కొట్టడానికి అన్నట్టుగా వెళ్ళిపోయాడు, చాలా దెబ్బలు తాకేశాయి మాకు, తనని ఇంకా నువ్వు రెచ్చగొట్టావు, అది కరెక్ట్ కాదు, ఆ విషయంగా నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. నాకు ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, పాయింట్లెస్ యూజ్లెస్ నామినేషన్ అని చెప్పేసి అనుకుంటూ పోతుంది. తను మాట్లాడిన విధానం కూడా అండి, మనము వెళ్ళేటప్పుడు కానీ లేదంటే నామినేషన్ అయిపోయిన రిటర్న్ వచ్చేటప్పుడు కానండి, ఏదన్నా ఒకటి యూజ్లెస్ వర్డ్ బాగా సెంటెన్స్ బాగా మాట్లాడుతుంది తను. అప్పుడు విష్ణుప్రియ అప్పుడు మాట్లాడినప్పుడు ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే నేను బిగ్ బాస్ హౌస్ నుండి పంపించేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తే బాగుండు అని అనిపించింది ఈరోజు కూడా. ఎందుకు అని అంటే, అభయ్ని అన్ని మాటలు అన్నప్పుడు అభయ్కి అంత ఏమంటారు వార్నింగ్ ఇచ్చినప్పుడు సోనియాకి ఎందుకు ఇవ్వట్లేదు, అసలు అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు, నువ్వు ఇంకొకసారి యూజ్ చేస్తే నువ్వు హౌస్ నుండి పంపించేస్తాము, నువ్వు కరెక్ట్గా ఆడట్లేదు అని చెప్పేసి అందరి ముందు కాకపోయినా కన్ఫెషన్ రూమ్కైనా పిలిచైనా కానీ పర్సనల్గా అయినా కానీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకంటే నిన్న చూపించాడు, యష్మి ఫీల్ అయిపోయింది అని చెప్పేసి, అలా చూపించాలి కదా. సో అదేం చేయట్లేదు, వాళ్ళ ప్లాన్ వాళ్ళకే ఉంది. ఎక్కడ ప్రోగ్రామును వేరే ఉద్దేశంతో చూసే వాళ్ళు ఉంటారు కదా. సో మనకి టీఆర్పీ అనేది పెరుగుతుంది, దీనికోసమైనా ఏం జరుగుతుంది అనేది చూస్తారు అని చెప్పేసి అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు కూడా.
నెక్స్ట్ వచ్చేసి అండి నైనిక వచ్చేసి మణికంఠ అండ్ ఆదిత్య గారిని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. మణికంఠని ఏంటి అని అంటే డిమోటివేటింగ్ చేసుకుంటావు నువ్వు, సెల్ఫిష్నెస్ బాగా నీకు అని చెప్పేసి చెప్తుంది. నాకు చాలా టెన్షన్ ఉంది అని చెప్పావు నువ్వు ఫిజికల్గా, అక్కడ పృథ్వీ వచ్చేసి అక్కడ పాడేస్తే నిఖిల్ అక్కడ పాడేస్తే ముందు ఇంకా గేమ్లలో ఎక్కడ దెబ్బ తాకుతుందో అని చెప్పేసి అన్నావు నువ్వు. సో అది కరెక్ట్ అనిపించలేదు, నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు అని చెప్పేసి చెప్తుంది. సో నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ అని చెప్పేసి చాలా వాదిస్తాడండి. తను ఎమోషనల్లీ వీక్ కావచ్చు, బట్ గేమ్స్ పరంగా అయితే చాలా ఆడతాడు. అమ్మో మనకి చాలా అగ్రెసివ్నెస్ చూపించుకుంటూ గేమ్ టఫ్ ఇవ్వాలి, నేను ఆడాలి, నేను గెలవాలి, నేను ఉండాలి అన్నట్టుగా ఆడతాడు. వీళ్ళకి ఏంటి అని అంటే వేరే వాళ్ళ పైన పాయింట్స్ ఏమి కనబడినట్టున్నాయి, అందుకని చెప్పేసి వేసినట్టుగా అనిపించింది. ఆదిత్య గారిని ఏంటి అని అంటే ప్రతి టాస్క్ వచ్చేసరికి అందరూ చాలా ట్రై చేశారు. బట్ మీరు ఏంటి అని అంటే టాస్క్ వచ్చినప్పుడు సో అంటుంది ఎక్స్ట్రా గురించి తీస్తుంది, మీరు గివప్ ఇచ్చేసారు అని అంటే అక్కడ మాకు చీఫ్ చెప్పాడు, మీరు అక్కడ నాకు పృథ్వీ ఫిజికల్గా అటాక్ చేశాడు కాబట్టి నాకు చీఫ్ చెప్పాడు మీరు ఆడకండి అన్నట్టుగా మాకు చెప్పారు, మీరు గొడవకు దిగకండి అని చెప్పాడు. నేను అది ఫాలో అయ్యాను. నేను ఎంత ఆడాను ఏంటి అనేది పృథ్వీకి అండ్ నిఖిల్కి తెలుసు, నాకు తెలుసు. సో ఒక మీ ఇష్టం అని చెప్పేసి తను నామినేట్ అయిపోతాడు. ఇక్కడ వచ్చేసండి మళ్ళీ మనకి థర్డ్ నబీల్ అండి. నబీల్ అసలు ఆ లైవ్లో ఇంకెంత జరిగిందో అండి, ఊరికి లైవ్ అంటున్నా కదా చూస్తే అయిపో కదా అని అన్నట్టుగా అనుకుంటారు కావచ్చు. కాకపోతే వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి మనం చూడలేము. చూసే వాళ్ళకి ఇవాళ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో సోనియా అండ్ నబీల్ అండ్ యష్మి పృథ్వీ, అబ్బా చాలా బాగుందండి నిజంగా చెప్పాలి అంటే. సోనియాని అండ్ మనకి ఇంకెవరిని పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేశాడండి నబీల్ వచ్చేసి. సోనియాని ఎందుకు అని అంటే నువ్వు సంచాలకురాలుగా కన్ఫ్యూజ్ అయ్యావు, అందుకని చెప్పేసి నువ్వు సంచాలకురాలుగా ఫెయిల్ అయిపోయావు, అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. కరెక్టే కదా, ఎందుకని అంటే తను సంచాలకురాలుగా ఫెయిల్ అయింది కాబట్టి నాగార్జున గారు మొన్న సాటర్డే రోజు నువ్వెందుకు సంచాలకురాలుగా నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు అని అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యా సార్ నిజంగానే అని చెప్పేసి తను చెప్తుంది. కానీ అది ఒప్పుకోదండి. నువ్వు తప్పు చేసావు, అబ్బాయి తప్పు చేసినప్పుడు వెంటనే డిస్క్వాలిఫై అని చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు, టై అయినా బాగుండు, నేను ఏదో ఒకటి రీజన్ చెప్పేసి నేను ఏ టీం నిఖిల్ వాళ్ళ టీము గెలిచిందని చెప్పేసి నేను ఒప్పుకునేదాన్ని అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. నేను సంచాలకుగా ఉన్నప్పుడు నన్ను చదువుకోలేదు, నువ్వు బయాస్ సంచాలకుడు ఎక్స్ట్రాస్ అప్పుడు అంటాదండి, నువ్వు బయాస్ సంచాలకుడివి, నీకు అసలు చదివిన నీకు అర్థం కాలేదు అని అంటే దాని విషయంగా వాదన పెడుతూనే ఉంటుంది నబీల్ తోటి. సో ఉడతా ఉంటే నబీల్ యాక్షన్ బాగుందండి ఈరోజు సోనియా విషయంలో. ఊర్రకు మణికొండ, గాజువాక, అమీర్పేట అట్లా తిరుక్కుంటూ వచ్చి ఏదో మ్యాటర్ని నా దగ్గర తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయకు నువ్వు, నేను మాట్లాడిందే మాట్లాడు అంటూ ఉంటే సో మధ్యలో పృథ్వీ కూడా వస్తాడు. పృథ్వీ అండ్ నిఖిల్ ఎంటర్ అవుతారండి. పృథ్వీ అండ్ నిఖిల్ ఎంటర్ అవుతే నామినేషన్స్ మాట్లాడని ఇస్తలేరు బిగ్ బాస్ గారు, ఈ విషయంగా కూడా తీస్తాడు. అప్పుడు గొడవ జరిగినప్పుడు నీతోటి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడకుండా షటప్ అనుకుంటా పృథ్వీ ఎందుకు వచ్చాడు, పృథ్వీ వచ్చినాక వెంటనే నిఖిల్ ఎందుకు వచ్చి మాట్లాడాడు అని చెప్పేసి చాలా మంచి పాయింట్ రైజ్ చేశాడు అన్నట్టు. వాళ్ళు ఒక సోనియా విషయంలోనే ఇద్దరు వచ్చారండి. అంత గొడవ పడుతున్నా ప్రేరణ, మన సీత, విష్ణు అంత గొడవ పడుతున్నా వాళ్ళు కామ్గా ఉండిపోయారు. నబీల్ కరెక్ట్ పాయింట్ తీసినట్టుగా అనిపించింది ఈరోజు అయితే. నామినేషన్స్లో చూస్తే అలా ఉన్నాడు కానీ కరెక్ట్ ఆడతాడండి, చాలా బాగా ఆడతాడు. సో వాళ్ళు మాట్లాడకపోతే నబీల్ ఒక్కటే బిగ్ బాస్ గారికి కంప్లైంట్ చేస్తాడు. సో నామినేషన్స్ అప్పుడు వేరే వాళ్ళు మధ్యలోకి వస్తున్నారు, వీళ్ళిద్దరు ఎందుకు రావడము, మరి నామినేషన్ ఎవరిది మీరే చెప్పండి అని చెప్పేసి అనగానే ఇద్దరు ఊరుకున్నారు నబీల్ అండ్ పృథ్వీ. ఇక్కడ అండి మళ్ళీ ఇంకా పృథ్వీని వచ్చేసి అన్ని పాయింట్స్ చెప్పేసి నువ్వు డిస్క్వాలిఫై అయ్యావు అని చెప్పేసి చెప్తాడు. అక్కడ వెంటనే అనేస్తుంది మళ్ళీ నబీల్, నువ్వు ఫెయిల్ సంచాలకుడివి, నువ్వు నా దృష్టిలో వేస్ట్ అన్నట్టుగానే మాట్లాడింది. సో తర్వాత వచ్చేసి పృథ్వీని వచ్చేసి కోపంలో నువ్వు రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, అలా చేయడం తప్పు అని చెప్పేసి చెప్తాడు. అక్కడ లైన్ బార్డర్ అనేది ఇచ్చినప్పుడు నువ్వు ఆ లైన్ దాటావు, ఆ లైన్ దాటినప్పుడు డిస్క్వాలిఫై అన్నప్పుడు నువ్వు సంచాలకుడిగా బయాస్ అని చెప్పేసి అన్నావు. ప్లస్ మళ్ళీ నువ్వు పర్సనల్గా నా టోన్, నా వాయిస్ గురించి కూడా నువ్వు లూప్గా అదే మాట్లాడుతూ ఉన్నావు నువ్వు, అదే నాకు మంచిగా కరెక్ట్గా అనిపించలేదు, అది నేను పర్సనల్గా తీసుకొని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి
చెప్పేసి చెప్పాడనమాట. ఇక్కడ మళ్ళీ పృథ్వీతోటి మాట్లాడినప్పుడు సోనియా మధ్యలో మాట్లాడింది, అరే ఒకసారి చెప్తే అర్థం కాదా, ఈమె ఎందుకు మధ్యలోకి వస్తుంది, బిగ్ బాస్ గారు మీరు ఒకసారి చెప్పండి అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి అండి ప్రేరణ వచ్చేసి మణికంఠ అండ్ నైనికాని ఇద్దరిని చెప్తుంది, నువ్వు ఏంటి అని అంటే వైల్డ్ కార్డు లాగా వస్తావు, నువ్వు ఎప్పుడు ఎమోషన్ అవుతావో, నువ్వు ఎప్పుడు అగ్రెసివ్గా ఉంటావో, నువ్వు ఎప్పుడు ఆడతావో, నువ్వు ఎప్పుడు మాట్లాడతావో, నువ్వు ఎప్పుడు ఫ్రెండ్షిప్గా ఉంటావో నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు ఫిజికల్లీ వీక్ ఎమోషనల్లీ వీక్ అందరూ అదే అంటారు మణికంఠని. ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్ అప్పుడు ఎలా విధంగా అన్నారో ఈ రోజు కూడా అదే విధంగా అన్నారు. బట్ ఈసారి ఏడవలేదు, గట్టిగా ఫైట్ చేశాడండి. నేను ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ ఇంకా స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టే నేను అక్కడ టాస్కులు ఆడుతున్నా అని చెప్పేసి చాలా చక్కగా క్లారిటీ ఇచ్చాడు. నైనిక అని ఏంటంటే నువ్వు సైలెంట్ అయిపోయావు, నువ్వు అంటే సైలెంట్ అంటే ఏంటంటే నువ్వు ఎక్స్ టాస్క్ అప్పుడు నేను ఎందుకు గేమ్ ఆడలేదు అని చెప్పేసి నైనిక అంటుంది. అంటే నేను గొడవ పడాలన్నా, నీతోటి ప్రతిసారి గొడవ పడాల్సి కనిపిస్తానా అని అంటే ఆదాయం కాదు అని చెప్పేసి అక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసండి సోనియా వచ్చేసి నవీన్ అండ్ ఆదిత్య గారిని మాట్లాడుతుంది. ఆదిత్య గారిని అయితే ఇలా కూరలో కరివేపాకు కదా తీసేసి మాట్లాడింది, పుల్ల విరిచినట్టుగా మాట్లాడింది అన్నమాట. ఆమెకు ఎంత యాటిట్యూడ్ అంటే ఇంకా 3 వీక్స్ నేను ఉన్నా కదా, బిగ్ బాస్ గారు నాకే సపోర్ట్ చేశారు కదా, నేను ఇన్ని యాక్షన్స్ చేసినా నాకు బయట ఓటింగ్ బాగుంది కదా, నేను బాగానే ఉన్నాను కదా, వీళ్ళని వెళ్ళకూడదాము అని నబీల్ అండ్ ఆదిత్య గారిని పగబట్టినట్టుగా అనిపించేసింది. నబీల్ వచ్చేసి మిస్టర్ ఫెయిల్ అక్కడికి పొజిషన్లోకి వెళ్ళగానే మిస్టర్ ఫెయిల్ సంచాలక్ అని అంటుంది. మిస్టర్ ఫెయిల్ అని నాకు అని అంటే మిస్టర్ అనేది రెస్పెక్ట్ వర్డ్ అని అంటుంది. మిస్టర్ అనేది రెస్పెక్ట్ వర్డ్ కావచ్చు, బట్ ఫెయిల్ అనేది కాదు. నేను సంచాలకుడిగా 100% గేమ్ ఇచ్చాను, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నీ ఆటలో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అని చెప్పేసి చాలా డిస్కషన్ అనేది జరిగిందండి. ఆ డిస్కషన్లో వచ్చేసి లాస్ట్కి ఒక్కటే అంటాడు నబీల్, ఇక నీతోటి తిరగలేదుగా, నీతోటి గుసగుసలు పెట్టలేదు కాబట్టి, నీ దగ్గరికి రాలేదు కాబట్టి, నిన్ను నా దగ్గరికి రానియలేదు కాబట్టి నేను బయాస సంచాలకుడు అయిపోయాను, ఫెయిల్ సంచాలకుడు అయిపోయాను. నేను కరెక్టే ఆడాను, నేను కరెక్ట్ ఆడకపోతే అప్పుడు వెంటనే నాకు వార్నింగ్స్ అనేది వస్తుండే అన్నట్టుగా మాట్లాడనమాట. ఇంకా సోనియా అండి నోరు మూసుకొని మూకున్నదన్నమాట. నా దృష్టిలో నువ్వు వేస్ట్, ఫెయిల్ సంచాలకుడివే అంటది. ఇక్కడ మళ్ళీ మధ్యలో పృథ్వీ వచ్చి వాళ్ళు ఇక ఏం మాట్లాడలేదన్నమాట. నిఖిల్ ఫస్టే చెప్పేశాడు, అబ్బాయి ఉన్నప్పుడే చెప్పేశాడు అన్నట్టు, ఆమెను ఎంత దూరం పెడితే నాకు అంతా బాగుంటుంది, నాకు పర్సనల్ లైఫ్లో అన్నట్టుగా ఇంటర్ఫియర్ అవుతుంది అన్నట్టుగా చెప్పాడు. సో ఇక్కడ ఏంటనంటే ఒక్క మాట మా టీం గురించి మాట్లాడుతున్నానంటే, మీ టీం అని అన్నప్పుడు మరి అందరు ఉన్నారు కదా, సోనియా ఎందుకే ఒకతే ఉంది అని చెప్పేసి నవ్వులు అడిగినప్పుడు నోరు మూసుకొని పక్కకు జరిగేశాడు అండి. కానీ పృథ్వీ అలా అవ్వట్లేదు, తను చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. సో ఇంకా వచ్చేసేయండి ఆదిత్య గారిని, మీ గురించి ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ పాయింట్స్ లేవు, నువ్వు ఎక్కువ ఆడలేదు, చాలా అక్కడికి పోయి అక్కడ నిల్చో, అక్కడ నామినేషన్ దగ్గర నిల్చోపో అన్నట్టుగా ఇట్టనే చెప్పింది, రఫ్గా చెప్పింది. సో నేను ఎందుకు ఆడలేదని అంటావు, నేను ఎందుకు నిల్చుంటా అన్నట్టుగా ఆదిత్య గారు అన్నారు. ఎగ్ టాస్క్లో అంత ఏజ్డ్ పర్సన్ అయినా తను పృథ్వీ వచ్చేసి మణికంఠ పైన కుట్టడానికి వచ్చిన లేదు అని అంటే పృథ్వీ గారిది ఇలా మెడల్ పట్టేసుకొని తల పట్టేసుకొని పిసికేశాడండి పృథ్వీ, నిజంగా చెప్పాలి అంటే. సో అప్పుడైనా కానీ గొడవ జరుగుతుంటే ఆపడంలో కానీ ఎక్కడైనా కానీ ఉన్నాడు, తినే లేదా అప్పుడు నిఖిలు పృథ్వీ తప్పించి ఏముండదు ఆమెకి, అంతే ఆ ఇద్దరితోటే ఉన్నది. ఎక్కడ తనని ఎవరు ఏమంటారో ఇంకొక నామినేషన్ పడవద్దు అని చెప్పేసి ఆదిత్య గారిని చేసింది. ఆదిత్య గారు అండి ఎగ్ టాస్క్లో చాలా బాగా ఆడారు, నిజంగా చెప్పాలి అంటే. ఏజ్డ్ పర్సన్ అంత టఫ్గా ఇవ్వడం చాలా గ్రేట్. మరి ఈమె ఎందుకు ఆడలేదు, మరి ఏజ్డ్ పర్సన్ కాదు కదా, మరి ఈమె ఎందుకు ఆడలేదు, ఈమె ఎందుకు గొడవలు పెట్టుకోలేదు, అక్కడ అక్కడ కోడి దగ్గరకు ఈమె ఎందుకు ఫైటింగ్ చేసుకుంటే అందరితోటి ఫైటింగ్ చేసుకుంటే ఎగ్స్ ఎందుకు తీసుకురాలేదు, ఓన్లీ ఎన్ని మాట్లాడుతున్న సోనియా మరి ఆమె ఎందుకు పోయి అక్కడ ఫైట్ చేయలేదు, అందరినీ ఫైట్ చేయలేదు అంటుంది. అక్కడ కూర్చుండి ఎందుకు నెక్స్ట్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నది. సరే ఇక్కడ వేరే వాళ్ళు ఉండండి, నేను వేయి అక్కడ నాకు ఫైటింగ్ చేసే అంత కెపాసిటీ ఉంది, ఆమెనట గ్రౌండ్లోకి దిగుతుందనట, ఆమె ఆట స్టార్ట్ చేస్తే ఎవరిని కొడుతుందో ఎవరిని అమ్ముతుందో ఆమెకే తెలియదట. మరి ఆమెకే తెలియనప్పుడు ఎందుకు ఎదురుతోనే మాట్లాడమో తెలియదు ఇక. సో నెక్స్ట్ వచ్చేసండి మణికంఠ వచ్చేసి పృథ్వీ అండ్ ఆదిత్య గారిని ఇద్దరిని నామినేట్ చేశాడు. పృథ్వీని ఏంటి అని అంటే, ఆటలో నువ్వు చాలా ఫిజికల్గా అయ్యావు, నువ్వు ముందు భయం వేస్తుంది, నువ్వు ఎలా కొడతావు అన్న భయం వేసేసింది నాకు, అంత అగ్రెసివ్నెస్ చూపించావు, అందుకని చేస్తాను, నాకు అది నచ్చలేదు.
అందుకని చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. ఆదిత్య గారిని ఏంటని అంటే, మీరు మంచి విషయాలు చెప్తున్నారు, కాకపోతే వేరే వాళ్ళు చెప్తే మీరు అది ఒక లిమిట్లెస్ అనేది ఉంటుంది, మీరు ఏంటనంటే బొమ్మరిల్లు ఫాదర్ లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పేశారు. ఆదిత్య గారిని చేయాల్సిన అవసరం లేదు అక్కడ మణికంఠకు. ఇంకా వేరే విషయం తీసి నిఖిల్ని చేస్తే బాగుండని అనిపించింది. ఎందుకు అని అంటే నిఖిల్ తన ఎక్స్ట్రాస్కి అప్పుడు 2-3 టైమ్స్ ఇలా తీసేసి పక్క పరిస్థితి తనకి తలకి దెబ్బ తాకింది, అదంతా జరిగింది కదా. సో అది చేస్తే బాగుండు అనిపించింది. ఆదిత్య గారిని కావాలని తీసేస్తే బాగుండు అన్నట్టుగా స్ట్రాటజీ ప్లే చేసింది అన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అండి విష్ణు వచ్చేసి ఆదిత్య అండ్ ప్రేరణ ఇద్దరిని చేస్తుంది. ఆదిత్య గారిని ఏంటంటే, మీరు సాక్స్ గేమ్ అప్పుడు ఆడినప్పుడు నైనికకు చెప్పలేదు నేను ఆడతా అని చెప్పేసి, సో అక్కడ మీరు గివప్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఒకవేళ మీరు చీఫ్ అయితే ఎలా మెయింటైన్ చేస్తారో అని అనుకున్నాను నేను, మీరు ఇలా గివప్ ఇస్తూ ఉంటే, సో అందుకని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసింది. ఇంకా ప్రేరణ వచ్చేసి ఏంటనంటే, బీబు వర్డ్స్ మాట్లాడినప్పుడు దాని మీద డిఫరెంట్ చేసుకోవాలి, సో నువ్వు అంత స్టాండ్గా లేవు అని చెప్పేసి పృథ్వీ ప్రేరణని ఎక్స్ట్రాస్కి అప్పుడు అంటాడనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవ అవుతుంది. అదే ఆయన ఇష్టం, ఆయన వాడుక భాషలో ఏమంటారు మనం యూజ్లో అదేంటిది వాడుక భాషలో మాట్లాడినట్టుగా మాట్లాడేశారు, అందుకని నేను డిఫెండ్ చేసుకోలేదు, నేను తనతో ఫైట్ చేయలేదు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. అక్కడ కొంచెం డిస్కషన్ అనేది జరిగింది విష్ణు అండ్ ప్రేరణకి. ఇది యూజ్లెస్ పాయింటే లేదు, అసలు నేను నామినేషన్ ఒప్పుకోనంటే, అంటే ఇప్పుడు అన్నీ మాట్లాడినావు కదా, నువ్వు నన్ను అన్ని మాట్లాడిన వర్డ్స్ అని తీసేసి నేను ఇది రివెంజ్ నామినేషన్ లాగా చేయొచ్చు, బట్ నా అట్లా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నాకు ఆ ఉద్దేశమే లేదు, సో నువ్వు డిఫెండ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా అని చెప్పేసి చెప్పిందంటే, విష్ణు చెప్పింది కరెక్టే అనిపించిందండి. చెప్పాలనుకుంటే క్యారెక్టర్ లెసన్ అన్న పదంతో మాట్లాడినందుకు తనను ఆ వర్డ్ యూజ్ చేసి మళ్ళీ తనను నామినేట్ చేయొచ్చు, బట్ తను మళ్ళీ అవన్నీ రిపీట్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి చెప్తుంది, అయినా ప్రేరణ వినలేదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసానండి సీత వచ్చేసి ప్రేరణ అండ్ మణికంఠను నామినేట్ చేసేస్తుంది. ప్రేరణను ఏదో పాతది దృష్టిలో పెట్టుకొని చేసింది, మణికంఠను ఫిజికల్గా లేవు అన్నట్టుగా అందరూ అదే చేసేసారు. యష్మి సూపర్. మణికంఠ అండ్ సోనియా ఇద్దరిని చేసింది. మణికంఠని ఎందుకనంటే తను హక్ చేసుకున్నాడు కదా, అప్పుడు తను అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది అన్న ఉద్దేశంతో ప్రతి వీక్ నామినేషన్ చేస్తా, వాడు పోయేంతవరకు నామినేషన్ చేస్తా అని చెప్పేసి ఫస్టే చెప్పింది. సో అందులోంచి ఆట విధానంలోంచి ఏదో ఒక పాయింట్ తీసుకొని తనని కావాలని రెచ్చగొట్టేసి నామినేట్ చేసేసింది అన్నమాట. తర్వాత వచ్చేసి నేనే ఫైట్ చేశాను, నువ్వు ఫైట్ చేయలేదు, అభయ్ అన్న పక్కన కూర్చో అనగానే నువ్వు ఎక్కువ మాట్లాడినవు నువ్వు అది అనుకుంటూ చెప్పేసి చేసిందనమాట. అది తన ఉద్దేశంతో చేసింది. నెక్స్ట్ అండి సోనియాను వచ్చేసి ఏంటనంటే, ఇక్కడ మనకి అప్పుడే చెప్తుంది చికెన్ తీసిందన్న విషయము మన నైనిక వాళ్ళ టీంకి సోనియానే వచ్చి చెప్పిందంట. సో అప్పుడు చీఫ్గా నువ్వు చెప్పింది వినాలి కదా, చెప్పింది విన్నా అని చెప్పేసి చెప్పింది. సో వెన్నుపోటు పొడిచినట్టే కదా, అంటే నీకు చీఫ్ అంటే మర్యాద లేదు, చీఫ్ చెప్పింది వింటున్నా అన్న కదా, నాకు నన్ను ఎందుకు మోసం చేస్తాను అంటే, ఇప్పుడు నువ్వు నిఖిల్ చెప్పింది వింటున్నా ఎందుకు వింటలేను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే అండి, నువ్వు బేసికల్లీ చీఫ్ని రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా వచ్చేసి నువ్వు వెళ్ళి ఎందుకు తీసుకున్నావు అంటే, ఎక్స్ నువ్వు అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు ఫస్ట్ టైం మాట్లాడుకున్నారంట. సో వీళ్ళ అభయ్ వాళ్ళ టీంకి కూడా తెలుసంట, అక్కడ నుంచి ఎక్స్ తీసుకోకూడదు అని చెప్తే వాళ్ళు చీఫ్కి రెస్పెక్ట్ ఇచ్చేసి తీసుకోలేదంట. బట్ మన సోనియా ఆ విధంగా కాకుండా అభయ్ నెక్స్ట్లో నుంచి ఎక్స్ తీసుకొని వస్తుంది. సీత అండ్ సోనియా నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు, నువ్వు చీఫ్ మాటకు రెస్పెక్ట్ ఇవ్వంటే మాకు మా చీఫ్ చెప్పలేదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. అక్కడ నుండి ఇంకా చాలా గొడవనే జరిగిందండి. సో నువ్వు వెళ్ళి ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అడగాక నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటుంది. యూస్లెస్, నేను గేమ్లోకి దిగినాక నేను ఎవరిని కొడతానో నాకే తెలియదు, నేను ఏ విధంగా ఆడుతానో నాకే తెలియదు అని చెప్పేసి అంటుంది. ఎవరిని కొట్టుడు కాంతు, ఎవరిని ఆడుడు కాంతు, నువ్వు పృథ్వీని రెచ్చగొట్టి ట్రిగ్గర్ చేసేసి నువ్వు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ రెచ్చగొట్టేసి మా మీదకి పంపించావు. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకుండా నీ గేమ్ నువ్వు ఆడు, అప్పుడు నువ్వు గ్రేట్ అన్నట్టుగా మాట్లాడేసింది అన్నమాట. సో
సోనియా అంటే యష్మిని కొంచెం రాంగ్ సెంటెన్సెస్ మాట్లాడితే కనిపిస్తూనే ఉంది ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. ఇవాళ అంటే సోనియాకు ముగ్గురుతోటి మంచిగా పృథ్వీ అంటే నిఖిల్తోటి ఉన్నాయి అన్నీ అనిపించుకుంది, గలీజ్ అనిపిస్తుంది. అది ఇంకా అమ్మాయి కొంచెం కూడా షేమ్ లెస్ అన్నట్టుగానే ఉంది అన్నట్టు. సో ఓకే, ఎనీవే గేమే, మనం అంత ఎక్కువగా కూడా మాట్లాడకూడదు, మనకు కాపీరైట్స్ వస్తే ఇబ్బంది అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. బట్ నబిల్ అండ్ యష్మి ఆదిత్య గారు చాలా బాగా అనిపించింది. ఆదిత్య గారు కూడా అండి చాలా బాగా ఆన్సర్. ఈ వీక్ అండి పృథ్వీ, ఆదిత్య, సోనియా, మణికంఠ, నైనిక, నబిల్ అండ్ ప్రేరణ వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారన్నమాట. సో నిఖిల్ చీఫ్ కాబట్టి ఒకరిని సేవ్ చేసే అథారిటీస్ ఉన్నాయని అంటే తను వచ్చేసి నైనికను సేవ్ చేశాడు. అందరు సోనియా అనుకుని ఉన్నట్టున్నారు. సో నేను కూడా సోనియానే అనుకున్నాను. బట్ ఏంటి అని అంటే నైనికను ఎందుకు రీజన్స్ చెప్పమని చెప్తే, సార్ తను నామినేషన్ పాయింట్స్ వీక్ అనిపించింది, తనకి నామినేషన్స్ వేసింది వీక్ అనిపించింది, తను గేమ్ పరంగా చాలా ఆడింది అని చెప్పేసి చెప్తాడు నిఖిల్. అప్పుడు ప్రేరణ వెంటనే ఆ విధంగా కాదు ఈ విధంగా అని అంటే, సో నేను ఆట అని అంటే ఓన్లీ గేమ్ టాస్క్లే కాదు హౌస్ లోపల కూడా ఉంటుంది, నేను దాని పరంగా నేను తనని సేవ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ వచ్చేసి అంటే మనకి నైనిక అనేది సేవ్ అయిపోయింది. ఇక పృథ్వీ, ఆదిత్య, సోనియా, మణికంఠ, నబీల్, ప్రేరణ వీళ్ళే ఉన్నారు ఇంకా. సో చూడాలి ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అని చెప్పేసి. నాకైతే తెలిసి ఆదిత్య గారికి కొంచెం ఎక్కువ ఓట్స్ వచ్చాయి, కాకపోతే తను ఆడతాడు, మాట్లాడతాడు, హౌస్లో కనిపిస్తాడు, సోనియా లాగా అయితే కాదు. మణి, పృథ్వీ ఓకే, వీళ్ళందరూ ఓకే. సోనియా అన్న డౌట్ ఉంది, ఈ వీక్ వెళ్ళిపోతే బాగుండని అనిపించింది. ఎందుకనంటే తను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో అది కొంచెం రియలైజ్ అయ్యాడు నిఖిల్. బట్ పృథ్వీ అనేది రియలైజ్ అవ్వట్లేదు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అందరి ఉద్దేశం అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ రేపు మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.